शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో మార్చి నెలలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మార్చి నెలలో సూర్యుడు 9, 10వ స్థానాలలో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది. దశమ స్థానంలో సంచారము అనుకూలంగా ఉంటుంది. ఇక కుజుడు ముఖ్యంగా అష్టమ, నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. కుజుని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. బుధుడు 9, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 8, 9 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉంది. రాహు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది కూడాను ప్రతికూలంగా ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహం లోపల గురువు యొక్క అనుకూలత ఉంది. గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు బాగానే ఉన్నాడు, బుధుడు బాగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది మిథున రాశి వారికి ఈ మార్చి మాసంలో. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఈ మార్చి నెల లోపల మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. అయితే మొదటి 2 వారాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. మొదటి 2 వారాలలో పనులు కొంత ఒక మోస్తరుగా ముందుకు జరుగుతుంటాయి. 3, 4 వారాలలో పనులు నెరవేరుతాయి. మీరు ప్రారంభించిన పనులు పూర్తవుతాయి, అనుకున్నవి ముందుకు సాగుతాయి. 3, 4 వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఇక ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. ఉద్యోగం కొరకై ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ చదువు పూర్తయి చాలా రోజుల నుంచి ఉద్యోగం వేటలో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో ఉద్యోగం సంప్రాప్తి ఉంది. తప్పకుండా మీకు ఉద్యోగం లభిస్తుంది. అయితే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే సంతృప్తిగానే ఉంటారు. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అందరితోనూ మీరు సఖ్యతగా ఉంటారు. మంచి మాటలతో పనులు నెరవేర్చుకుంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ప్రమోషను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా మీకు ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా సంతోషకరమైనటువంటిది, సంతృప్తినిచ్చేటువంటి విషయం ఏంటంటే ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ పనితనాన్ని, మీ వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు. అధికారులు నలుగురు గుర్తిస్తారు గనక దాని మూలకంగా మీకు చాలా భవిష్యత్తులో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారము చాలా అనుకూలంగా కొనసాగుతుంది. వ్యాపారస్తులకు, చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కానివ్వండి, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్న వారికైనా కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. వ్యాపారులు లాభాలను గడిస్తారు. కొత్త వ్యాపారంపై పెట్టుబడి పెట్టాలి అనేటువంటి మనస్తత్వం డెవలప్ అవుతుంది. అంటే వ్యాపారంలో మీకు ఎక్సెస్ అమౌంట్
అంటే అనుకున్నది అనుకున్నట్టుగా మీకు పనులు పూర్తి అవుతాయి ఇన్ టైంలో, కనుక లాభాలు పొందుతారు, చేతిలో డబ్బు ఉంటుంది. కొత్త వ్యాపారం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో మంచి అవగాహన ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది, కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడాను వ్యాపార అభివృద్ధికి ఒక కారణం. కనుక భాగస్వాముల మధ్యన అన్యోన్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కనుక అది ఈ నెల లోపల ఈ రాశి వారికి కనబడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. రాజకీయ కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంది. రాజకీయ నాయకులకు అధినాయకుల యొక్క అండదండలు లభిస్తాయి. తోటి కార్యకర్తల యొక్క సహకారం లభిస్తుంది. కనుక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది ఈ మాసం మిథున రాశిలో జన్మించినటువంటి వారికి. ఇక కోర్టు వ్యవహారాలలో ఆల్రెడీ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు అవి ఒక తీర్పుకు వచ్చి మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఈ మాసంలో మీరు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణము మీకు బాగా కలిసి వస్తుంది, చాలా హ్యాపీగా గడుపుతారు. భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో అన్ని విధాలుగా మీరు సంతృప్తిగా ఉంటారు ఈ మాసం లోపల. ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు, అంటే కావలసినటువంటి వస్తువులను కొంటారు. భార్య పిల్లలు ఏది అడిగినా కూడాను కాదనకుండా వాళ్ళకి అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటారు. ముఖ్యంగా మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటంటే అన్నదమ్ములు బంధువులతో వైషమ్యాలు కనబడుతున్నాయి ఈ మాసంలో. కనుక వారితో అనవసరమైనటువంటి చర్చలలోకి వెళ్లకుండా ఆస్తుల విషయంలో కొంతవరకు మీకు పరిష్కారం లభిస్తుంది. అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పవు. కనుక ఆ వైషమ్యాలలోకి వెళ్లకుండా అనుకూలంగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేసుకోండి. ప్రయాణాల మూలకంగా అలసట గోచరిస్తుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేయకండి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక సాహసించి పనులు చేయకండి. తొందరపడకుండా 1కి 4 సార్లు ఆలోచించి పనులు చేయండి. వాహన మూలకంగా ఖర్చులు గోచరిస్తున్నాయి. భూముల విషయంలో తగాదాలు ఇలాంటివి ఉన్నాయి. అయినప్పటికీ మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది కనుక ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని సకాలంలో మీరు పరిష్కరించుకునేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. కనుక ఇబ్బంది ఏమీ లేదు. అయితే మిథున రాశి వారికి ముఖ్యంగా అంగారకుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంగారకుడు 8, 9వ స్థానాలలో సంచరిస్తున్నాడు. కనుక అంగారకుడి విషయమే మీరు పరిహారం తప్పకుండా చేసుకోవాలి. అంగారకుడికి ఏం చేయాలి? ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. 3 ప్రదక్షిణాలు చేసుకోండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. తర్వాత అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యకం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇప్పుడు అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంగారకుడి యొక్క అనుగ్రహం లభించినట్టయితే మీ లోపల తొందరపాటు అనేటువంటిది రాకుండా ఉంటుంది. అనవసరమైనటువంటి వైషమ్యాలను కలహాలను దరిలోకి రాకుండా మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి చూసుకుంటాడు. కనుక ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇక శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. శని ముఖ్యంగా 9వ స్థానంలో ఉండడం మూలకంగా మీకు ఏంటంటే అదృష్టము కలిసి రాదు.
మీరు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలము ఒక పక్కన గురుమూలకంగా ఉన్నప్పటికీ కొంతవరకు మీకు వృధా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసంతృప్తి, తర్వాత అదృష్టం కలిసి రాకపోవడం మూలకంగా మానసికమైనటువంటి కొంత ఇబ్బందికి గురి అవుతారు గనక మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 19 సార్లు పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి 3 ప్రదక్షిణాలు చేయండి. మనోజపం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తర్వాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహుకేతులకై అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆ రాహుకు సంబంధించినటువంటి ఆలస్యము, మానసిక ఇబ్బంది, అనారోగ్యం ఇలాంటివన్నీ కూడాను మీకు దూరం అవుతాయి కనుక అమ్మవారిని దర్శించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు పారాయణం చేసుకోండి. అర్ధాష్టమ కేతు ఉన్నాడు, ఇది కూడాను అసంతృప్తికి కారణం కనుక మనం చేసేటువంటి పని లోపల మనకు ఫస్ట్ ఏంటయ్యానంటే సంతృప్తి ఉండాలి. ఫలితము ఏ విధంగా ఉన్నప్పటికీ మన వైపు నుండి నేను ఆ పనిని సంతృప్తిగా చేశాను, పరిపూర్ణంగా చేశాను అనేటువంటి భావన మన లోపల కలగాలి. దాని తర్వాత ఫలితం భగవంతుడి యొక్క ఆధీనం. అది ఏదైనా కానివ్వండి, సక్సెసే కానివ్వండి, ఫెయిల్యూరే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కానీ మన వైపు నుండి సంతృప్తిగా ఆ పనిని చేయాలి. అలాంటి మనస్తత్వము కేతు మూలకంగా మనకు లభిస్తుంది. అయితే ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు కనుక కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. గణాధిపతిని సేవించండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు పారాయణం చేసుకోండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. గణాధిపతి దేవాలయానికి వెళ్ళండి. మీకు అన్నీ కూడాను శుభం జరుగుతుంది. శుభం.